తహవూర్ రానాను అమెరికా నుంచి భారత్కు తిరిగి రప్పించడంలో భారత ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించింది. ఇది సాదాసీదా విషయం కాదు. విదేశాలకు పారిపోయిన నేరగాళ్లను తిరిగి రప్పించడం అనేది ఎన్నో చట్టపరమైన అడ్డంకులతో పాటు అంతర్జాతీయంగా చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఆయా దేశాలతో మనకు నేరస్తుల అప్పగింత ఒప్పందాలు ఉండాలి. ఆ దేశ న్యాయ వ్యవస్థను నమ్మేలా పూర్తి ఆధారాలతో కేసు వినిపించాలి. అంతేకాకుండా ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించాలి. కానీ ఇవన్నీ చేసిన నేరగాడిని తిరిగి రప్పించాలంటే అసలు సాధ్యమా అన్న సందేహం ఉంటుంది. కానీ తహవూర్ రానా విషయంలో మాత్రం అది సాధ్యమైంది. ఇప్పుడు అదే మార్గంలో మనం ఇతర పరారీలో ఉన్న నేరస్తులను రప్పించాలంటే పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. నీరవ్ మోదీ 13,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు అయిన నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్లో ఉన్నాడు. బ్రిటన్ కోర్టులు అతన్ని భారత్కు అప్పగించేందుకు కొన్ని స్టేజ్లను అనుమతించినా అతడు తన ఆరోగ్య పరిస్థితిని సాకుగా చూపిస్తూ మరిన్ని అప్పీళ్లు వేస్తున్నాడు. చట్టపరమైన లోసుగులు ఈ కేసును పదే పదే వాయిదాలు వేయించేలా చేస్తున్నాయి. లలిత్ మోదీ ఐపీఎల్లో జరిగిన ఆర్థిక స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్న లలిత్ మోదీ 2010లో లండన్కు పారిపోయాడు. భారత పౌరసత్వం వదిలేసి వనువాటు అనే చిన్న దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ఇది అతడి స్ట్రాటజీ. భారత్తో అప్పగింత ఒప్పందం లేని దేశం పౌరసత్వం తీసుకోవడం వల్ల ఇక అతన్ని రప్పించడం మరింత క్లిష్టంగా మారింది. అయితే ఇప్పుడు అతడి పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రక్రియ మొదలైంది. మోహుల్ చోక్సీ నీరవ్ మోదీతో కలిసి బ్యాంక్ స్కామ్ చేసిన మోహుల్ చోక్సీ యాక్టివ్గా పౌరసత్వం తీసుకున్నాడు. అక్కడ కోర్టులో కేసులు వేస్తూ ఆరోగ్య కారణాలు చూపుతూ ప్రస్తుతం ఆ దేశంలోనే ఉచితంగా తిరుగుతున్నాడు. భారత్ యాంటిగ్వాతో చర్చలు చేస్తున్నా అక్కడి చట్టాలు విలువడం లేదు. విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ దివిలా తీసి 9,000 కోట్ల బ్యాంకు రుణాలను ఎగవేసి 2016లో లండన్కు పారిపోయిన విజయ్ మాల్యా బ్రిటన్కు పారిపోయాడు. యూకే కోర్టులు అతన్ని భారత్కు అప్పగించాలని తీర్పు చెప్పినా అతడు రాజకీయ ఆశ్రయం కోరుతూ మరింత కాలం గడిపే ప్రయత్నాల్లో ఉన్నాడు. భారత ప్రభుత్వం ఒత్తిడిని పెరుగుతుండగానే అక్కడి చట్టాల సంక్లిష్టతలు మాల్యాను కాపాడుతున్నాయి. తహవూర్ రానా అరెస్టుతో భారత ప్రభుత్వానికి మంచి ఊపందుంది. కానీ నీరవ్ మోదీ, లలిత్ మోదీ, చోక్సీ, మాల్యా వంటి నేరస్తుల విషయంలో ప్రక్రియలు ఇంకా నత్తనడకలోనే ఉన్నాయి. ఇందులో 2 ప్రధాన సవాళ్లు ఉన్నాయి. చట్టపరమైన ఆటంకాలు, అప్పీళ్లకు ఎక్కువ అవకాశాలుండడం, దౌత్య సంబంధాలు, కొన్ని దేశాలతో సంబంధాలు అంతగా సహకరించకపోవడం. అయినా సరే భారత ప్రభుత్వం ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ సంస్థల ద్వారా ఆధారాల సేకరణ, ఇంటర్నేషనల్ ఒత్తిడి, ఆస్తుల స్టేజ్ చర్యలు వంటి మార్గాల్లో ముందుకు సాగుతుంది. తహవూర్ రానా అరెస్టు భారతం విజయానికి ఒక మైలురాయి అయితే ఇప్పుడు మిగతా నేరగాళ్లను రప్పించేందుకు మరింత చురుకైన వ్యూహాలు అవసరం.